హాయ్. ఈరోజు మనం సమితిల్లో ప్రాథమిక ప్రక్రియలు ముఖ్యంగా వాటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సమితి అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెంట్ బై ఏ సెట్? సమితి అంటే ఏమిటి? సమితిని మనం ఏదైనా ఒక సామాన్య ధర్మంతో కానీ, అలాగే ఏకరూప వస్తువులతో కానీ పోల్చుకొని మనం ఒక భావనకి వస్తాం. ముఖ్యంగా దాని నిర్వచనం ఈ విధంగా చెప్పుకుంటాం. ఒక సామాన్య ధర్మాన్ని లేదా నియమాన్ని పాటించే వస్తువుల సముదాయం ఒక సమితి అవుతుంది. సామాన్య ధర్మం, కామన్ ప్రాపర్టీ, దట్ మీన్స్ ద రిలేషన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్. సమితిలో ఉన్నటువంటి మూలకాలని, వస్తువుల్ని మూలకాలు అంటాం, ఎలిమెంట్స్ అంటాం. మరి వాటి మధ్య ఒక సామాన్య ధర్మం ఉంటుంది. ఏ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్ ఆర్ ఫాలోయింగ్ ఏ రూల్. సో ఫాలోయింగ్ ఏ రూల్ అయినా ఉండాలి, అలాగే కామన్ ఒక ప్రాపర్టీ ఉండాలి. సరే, సమితుల్లో ముఖ్యంగా మనకి సమితిని రెండు రకాల రూపాల్లో మనం చూపిస్తాం. ఒకటి జాబితా రూపం, రెండోది సమితి నిర్మాణ రూపం, రోస్టర్ రూపం అండ్ సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. కాబట్టి ఇక్కడ వి అనే ఒక సెట్. సమితుల్ని సాధారణంగా పెద్ద అక్షరాలతో, ఏబిసిడి పెద్ద అక్షరాలతో సూచిస్తాం. కాబట్టి ఇక్కడ వితో చూపించాం ఫస్ట్ సెట్ని. ఏఈఐఓయు ఇవి అక్షరమాలలో, ఇంగ్లీష్ అక్షరమాలలో అచ్చులు. కాబట్టి సమితి నిర్మాణ రూపంలో ఎట్లా రాస్తామో దాన్ని ఒకసారి చూడండి. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ఆంగ్ల అక్షరమాలలోని అచ్చు, ఏ లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. కాబట్టి ఆ మాదిరిగా మనం సెకండ్ది కానీ చూస్తే ఏ అనే సెట్లో -2, -1, 0, 1, 2 ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనం లిస్ట్ ఫామ్లో రాస్తే దాన్ని జాబితా రూపం అంటాం. అలాగే ఒక కామన్ ప్రాపర్టీని మెన్షన్ చేస్తూ అక్కడ చూపిస్తే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ లేదా సమితి నిర్మాణ రూపం అంటాం. దాన్ని ఏ విధంగా సూచించాం చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ -2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు +2, ఎక్స్ బిలాంగ్స్ టు జడ్. కాబట్టి -2కి +2కి మధ్యలో ఉన్నాయి. అలాగే జడ్ అంటే పూర్ణాంకాల్లో ఉన్నాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రాపర్టీని ఉపయోగించి చెప్పేది సమితి నిర్మాణ రూపం. అలాగే మూలకాలన్నింటినీ ఒక లిస్టుగా రాసేది, ఒక జాబితా రూపంలో రాసేది జాబితా రూపం లేదా రోస్టర్ రూపం. కాబట్టి మీరు ఈ జాబితా రూపంలో వాటిని నిర్మాణ రూపంలో రాయటం, లేదా నిర్మాణ రూపంలో ఉన్న వాటిని జాబితా రూపంలో రాయటం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే మీ టెక్స్ట్ బుక్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటి మీద. చాలా ఈజీగా వాటిలో ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని మనం గమనించి మీరు మరికొన్ని సమస్యల్ని కానీ సాధించగలిగితే ఈజీగా జాబితా రూపం నుంచి నిర్మాణ రూపంలోకి, నిర్మాణ రూపంలోంచి జాబితా రూపంలోకి మరి మార్చగలుగుతారు. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఈ యొక్క బేసిక్ ఆపరేషన్స్, ప్రాథమిక ప్రక్రియల్లో మొదటిది సమతుల సమ్మేళనము, యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ అంటే సమ్మేళనం. మరి దీన్ని ఎట్లా చేస్తాం? ఇది ఒక్క ప్రాబ్లం మీరు కానీ జాగ్రత్తగా చూసినట్లయితే మిగతా ఏ సమస్యనైనా చేయగలరు. మరి ఇక్కడ ఈ సమస్యలో మనకి ఏ అనే సెట్టు, బి అనే సెట్టు రెండు ఇవ్వటం జరిగింది. ఏలో 1 2 3 4 ఉన్నాయి. అలాగే బిలో 1 2 3 4 5 6 7 8 1 నుంచి 8 వరకు నంబర్లు ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఏ యూనియన్ బి మరియు బి యూనియన్ ఏ రెండింటిని కనుక్కోవాలి. మరి ఫస్ట్ మనం ఏ యూనియన్ బిని ఎలా కనుక్కుంటాం? ఏ యూనియన్ బి అనేది రాసుకుంటాను ఫస్ట్. ఏ సెట్ యూనియన్ బి సెట్. కాబట్టి ఏ సమితి యూనియన్ బి అని రాసుకున్న తర్వాత ఏలో ఉన్నటువంటి మూలకాలని జాబితా రూపంలో ఒక ఫ్లవర్ బ్రాకెట్స్లో రాసుకున్నాను. మధ్యలో యూనియన్ పెట్టాను. తర్వాత బి సమితిలో మూలకాలన్నింటినీ ఫ్లవర్ బ్రాకెట్స్లో రాశాను. ఇప్పుడు నాకు యూనియన్ అంటే నేను ఏం చేయాలి? అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మీరు ఏంటంటే, ఉమ్మడిగా ఉండే మూలకాలు ఒకసారి రాసుకొని
మిగిలిన 2 సమతుల్లో మిగిలిన మూలకాలన్నింటినీ కూడా, అంటే ఉమ్మడిగా లేని మూలకాలన్నింటినీ కూడా రాసుకోవాలి. అంటే ప్రతి మూలకం కూడా ఏ యూనియన్ బిలో ఉండాలి. అంటే ఇక్కడ మనకి బాగా గమనించండి, ఏమి కామన్గా ఉన్నాయి, 1 2 3 4 కామన్గా ఉన్నాయి. ఇంకా 1 2 3 4 పోను ఏలో ఏం లేవు, కానీ బీలో ఏం మిగిలి ఉన్నాయి మనకి 5 6 7 8 మిగిలి ఉన్నాయి. అందుకని వాటిని కూడా రాసుకున్నాను. కాబట్టి ఈ విధంగా ఏ యూనియన్ బిలో ఉమ్మడి మూలకాలు రెండు సార్లు ఉన్నప్పటికీ ఒకసారి రాసుకుంటాం. మిగతా 2 సమతుల్లో ఉన్నటువంటి ప్రతి మూలకాన్ని మనం అక్కడ జాబితాలో రాసుకుంటాం. ఈ బి యూనియన్ ఏలో ఫస్ట్ బిని రాయాలి, తర్వాత యూనియన్ పెట్టి ఏని రాయాలి. తర్వాత అప్పుడు ఉమ్మడి మూలకాలు ఫస్ట్ రాశాను, తర్వాత మిగిలిన మూలకాలు 5 6 7 8 రాశాను. అంటే ఇప్పుడు ఏ యూనియన్ బి యూనియన్ ఏ 2 సమానంగా వచ్చాయేమో చూడండి, 2 సమానంగా వచ్చాయి. కాబట్టి సమ్మేళనం వినిమయ న్యాయాన్ని పాటిస్తుంది. ఇప్పుడు ఒక వెన్ చిత్రం కూడా చూద్దాం. ఏ యూనియన్ బి అనేది మరి ఏ ప్రాంతం చూపిస్తుంది, ఏని బిని కంప్లీట్గా చూపిస్తుంది. మొత్తం ఏబీని మొత్తం షేడ్ చేస్తే ఏం కనిపించకుండా, ఏబీల్లో ఏం కనిపించకుండా మొత్తం భాగాన్ని మనం షేడ్ చేస్తే వచ్చేదే ఏ యూనియన్ బి. ఇప్పుడు మరి కామన్గా ఏమున్నాయి మనకు అక్కడ 1 2 3 4 ఉన్నాయి. మరి ఇంకా ఏలో 1 2 3 4 ఉన్నాయి, ఏలో ఇంకా విడిగా ఏమీ లేవు. మరి బీలో ఏమున్నాయి 5 6 7 8 ఉన్నాయి. 1 2 3 4తో పాటు 5 6 7 8 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వెన్ చిత్రంలో ఆ యొక్క సమాచారాన్ని ఈజీగా చూపించాం. మీరు కూడా వెన్ చిత్రాలు బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు అర్థమవుతాయి సమస్యలు వెన్ చిత్రాలతో. రెండో ఆపరేషన్, రెండో ప్రక్రియ మనకి సమతుల ఛేదనం, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇది కూడా ఇంపార్టెంట్ ఆపరేషన్, ఇది కూడా మంచి ప్రక్రియ. ఈ ఇంటర్సెక్షన్లో ఒకే ఒక మనం సామాన్య ధర్మం ఉపయోగిస్తాం. ఆ ధర్మమే ఉమ్మడి మూలకాలు. ఉమ్మడిగా ఉండే మూలకాలను మాత్రమే మనం తీసుకుంటాం, మిగతా అన్నీ వదిలేస్తాం. కాబట్టి ఈ ఉమ్మడి మూలకాలు అనే ధర్మం మీద ఈ యొక్క ఇంటర్సెక్షన్ లేదా సమతుల ఛేదనం నిర్వచించబడింది. ఇప్పుడు ఏ మూలకాలు బిలో ఉండే మూలకాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బిని అలాగే బి ఇంటర్సెక్షన్ ఏని మనం కనుక్కుంటాం. జాగ్రత్తగా గమనించండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 1 2 3 4 5 6. అలాగే ఇంటర్సెక్షన్ ఏ తర్వాత ఇంటర్సెక్షన్ ఉంది. అలాగే బిలో మూలకాలన్నింటినీ నేను రాస్తున్నాను ఫ్లవర్ బ్రాకెట్స్లో. ఇప్పుడు ఉమ్మడిగా ఉండే మూలకాలు ఏమున్నాయి, నాకు 2 ఉంది, రెంటిలో 2 ఉంది, 2 ఉంది చూడండి, 2 రాశాను ఫస్ట్. అలాగే 4 ఉంది, 3 లేదు కదా, 4 ఉంది రెంటిల్లో. అలాగే 5 లేదు, 6 ఉంది, 6 ఉంది. సో ఇంకేం లేవు నాకు. 2 ఏలో బిలో ఉమ్మడిగా ఉండే మూలకాలు కేవలం ఆ 3 మూలకాలే ఉన్నాయి. దేర్ ఫార్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 2 4 6కి సమానం. ఇకపోతే బి ఇంటర్సెక్షన్ ఏ చూద్దాం. బి మూలకాలు ఫస్ట్ రాసుకుంటాను, తర్వాత ఇంటర్సెక్షన్ పెట్టి తర్వాత ఏలోని మూలకాలన్నింటినీ కూడా రాసుకుంటాను. ఇప్పుడు బిలో ఏమున్నాయి 2 4 6 8 10. మరి ఏలో ఏమున్నాయి 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఇప్పుడు 2 4 అలాగే రెంటిల్లో 6 ఉంది, 6 ఉంది అక్కడ. కాబట్టి మరి బిలో కూడా 2 4 6 ఉంది, అలాగే ఏలో కూడా 2 4 6 ఉంది కామన్. కాబట్టి 2 సమానంగా వచ్చాయి మనకి. అంటే సమతుల సమ్మేళనం సమతుల ఛేదనం మరి స్థిత్యంతర న్యాయాన్ని పాటిస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. కాబట్టి ఇక్కడ మనకి ఉమ్మడి మూలకాలు మాత్రమే తీసుకుంటాం. 2 4 6 మేము ఉమ్మడి లేని మూలకాలని సమితి బయట తీసుకుంటాం. అంటే ఒక 2 ఉమ్మడి ప్రాంతంలో కాకుండా మిగిలిన ప్రాంతంలో తీసుకుంటాం. కాబట్టి ఏలో 1 2 3 4 5 6 ఉన్నా కానీ
2 4 6 మాత్రమే కామన్ ఏరియాలో చూపించాం. ఇప్పుడు నేను అక్కడ డయాగ్రామ్లో మధ్యలో షేడ్ చేసిన ప్రాంతం మాత్రమే ఏ అండ్ సెక్షన్ బిని సూచిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఏ అండ్ సెక్షన్ బి అనేది ఓన్లీ రెండు సమతులకి కామన్ ఏరియా, షేడ్ చేసిన కామన్ ఏరియా మాత్రమే, ఆ ఏరియాలో ఉండే మూలకాలు మాత్రమే మనం తీసుకుంటాం జవాబు కింద. కాబట్టి ఇది కూడా అర్థమైంది. మూడోదను చూడండి ఒకసారి. ఇది సమతుల భేదం, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఒక సమితి నుంచి ఇంకో సమితిని ఎట్లా తీసివేస్తాం, హౌ టు సబ్స్ట్రాక్ట్ సెట్ ఫ్రమ్ అనదర్ సెట్. సో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ చూద్దాం. ఒక సమితిలోని మూలకాల్ని మనం ఇంకో సమితిలో మూలకాలతో మనం తీసేటప్పుడు ముందు సమితిలో మూలకాలు ఏమైనా తర్వాత సమితిలో మూలకాలతో మరి ఉమ్మడి మూలకాలు ఉంటే అటువంటి మూలకాలని ముందు సమితిలో కొట్టివేసి మిగిలిన మూలకాలన్నింటినీ రాసుకుంటాం. మొదటి సమితిలో మూలకాలు, రెండో సమితిలో మూలకాలు మిగిలి ఉన్నప్పటికి కూడా తీసుకోం, ఒక్కటి కూడా వాటిలోది రాయం. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. ఏలో మనకి ఏం మూలకాలు ఉన్నాయి? మనకి 3 6 9 12 15 18 21. కాబట్టి 3 6 9 12 15 18 21 ఉన్నాయి. అలాగే బిలో 4 8 12 16 20 ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సమతుల భేదం అంటే మైనస్. కాబట్టి ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏని కనుక్కుందాం. ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏని కనుక్కుందాం. ఏ మైనస్ బి అంటే ఏలో మూలకాలు రాసి మైనస్ పెట్టి తర్వాత బిలో మూలకాలు రాసుకుంటాం. ఫస్ట్ ఏలో మూలకాలు 3 6 9 12 15 18 21 మైనస్ బిలో మూలకాలు 4 8 12 16 20. కాబట్టి ఇప్పుడు ఉమ్మడిగా ఉండే మూలకాలు గమనించండి. 12 ఉంది ఇక్కడ, అక్కడ కూడా 12 ఉంది. సో ఈ 12ని గమనించాం. ఇంకేదైనా ఉమ్మడిగా ఉండే మూలకాలు ఉన్నాయి? ఏలో బిలో ఉమ్మడిగా ఉండే మూలకాలు ఇక్కడ 3 ఉంది, అక్కడ లేదు. 6 ఇక్కడ ఉంది, అక్కడ లేదు. 9 ఉంది, అక్కడ లేదు. 12 ఉంది, అది ఒక్కటి మాత్రమే. కాబట్టి 12 తీసేసి ఏలో ఇంకేమున్నాయి మనకి? 3 6 9 15 18 21 ఉన్నాయి. బిలో మూలకం ఒక్కటి కూడా రాయలేదు, గమనించండి. ఇక్కడ ఏలో మిగిలి ఉన్న మూలకాలు మాత్రమే రాశాను, అది గమనించగలరు. ఇప్పుడు బి మైనస్ ఏ చూడండి. ఫస్ట్ బిలో మూలకాలు రాయాలి, తర్వాత మైనస్ పెట్టాలి, తర్వాత ఏలో మూలకాలు రాయాలి. ఏలో మూలకాలు ఏమున్నాయి మనకి? 3 6 9 12 15 18 21. మరి ఈ మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఉమ్మడిగా ఉండే మూలకాలని కొట్టేయాలి కదా నేను ఏలో, ఫస్ట్ దాంట్లో బిలో. కాబట్టి 12 ఉంది, ఆ 12ని కొట్టేస్తాను. ఉమ్మడి మూలకం 12. ఆ 12 పోతే ఇంకేమున్నాయి మనకి? 4 8 16 20. అంటే ఫస్ట్ సెట్లో ఏముంటాయో అయ్యే రాసుకుంటాం. మొదటి సమితిలో ఏ మిగిలి ఉంటాయో ఆ ఉమ్మడి మూలకం పోను ఏ మూలకాలు ఉంటాయో ఆ మూలకాలు రాసుకుంటాం. బాగా గమనించగలరు. మొదటి సెట్లో మాత్రమే రాసుకుంటాం. రెండో సెట్ మైనస్ తర్వాత ఉండే సెట్లో ఎన్ని మిగిలి ఉన్నప్పటికీ ఒక్కటి కూడా రాయం మనం. ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయి, ఏ మైనస్ బి బి మైనస్ ఏ సమానంగా రాలేదు. అవి వేరే మూలకాలు వచ్చాయి, ఈ వేరే మూలకాలు వచ్చాయి. మరి ఎందుకో ఒకసారి వెంచిత్రం చూడండి. ఏలో ఏమున్నాయి? 3 6 9 12 15. ఇప్పుడు 12 అనేది మధ్యలో రాసుకోవాలి మనం. 12 అక్కడ మధ్యలో రాసుకోవాలి. కాబట్టి బి మైనస్ ఏ ఇక్కడ చూడండి, అంటే బిలో మాత్రమే ఉంటుంది. ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉంటుంది. ఒకసారి వెంచిత్రాలు చూడగలరు. ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే రాయాలి, బి మైనస్ ఏ అంటే బిలో మాత్రమే రాయాలి. కాబట్టి మొదటి బొమ్మ ఏ మైనస్ బి, రెండో బొమ్మ బి మైనస్ ఏ. ఇప్పుడు వియుక్త సమతులు, డిస్జాయింట్ సెట్స్ దీని గురించి చూద్దాం.
ఏంది వియుక్త సమితులు అంటే ఏంది? ఉమ్మడి మూలకాలు లేకపోతే దాన్ని ఏమంటాం? ఉమ్మడి మూలకాలు లేనట్టి సమితుల్ని మనం ఏమంటాం? వియుక్త సమితులు అంటాం. ఉమ్మడి మూలకాలు లేకపోతే ఇచ్చిన రెండు సమితుల్లో మరి మొదటి దాంట్లో ఉండే మూలకాల్లో ఏ ఒక్కటి రెండో దాంట్లో కూడా లేకపోతే అటువంటి వాటిని ఏమంటాం? వియుక్త సమితులు. డిస్జాయింట్ సెట్స్, నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. సో ఇక్కడ కూడా డిస్జాయింట్ సెట్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం దాన్ని సాధించడం ద్వారా బాగా మనం అర్థం చేసుకుందాం. ఒక సమస్యని చూడండి. ఇప్పుడు రెండు వెంచిత్రాలు గీచాను. మొదటి సెట్ ఏలో 1, 2 ఉన్నాయి, బిలో 3, 4 ఉన్నాయి. ఏలో 1, 2 ఉన్నాయి, బిలో 3, 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉమ్మడి మూలకాలు ఏమైనా ఉన్నాయా? మొదటి సెట్లో 1, 2, రెండో సెట్లో 3, 4. మరి ఇక్కడ 2 అక్కడ లేదు, అక్కడ 3 ఇక్కడ లేదు, అక్కడ 1 ఇక్కడ లేదు, ఇక్కడ 4 అక్కడ లేదు. అంటే ఉమ్మడి మూలకాలు అసలే లేవు. కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటాం? వియుక్త సమితులు అంటాం. ఉమ్మడి మూలకాలు లేనట్టి సమితుల్ని, అంటే ఈ ఏబీలలో ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఈ ఏ కామా బిని మనం ఏమంటాం? వియుక్త సమితి అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏలో 1, 2 ఉన్నాయి, బిలో 3, 4 ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి సమితుల ఛేదనం, ఏ ఇంటర్సెక్షన్ బిని కనుగొనాలి మనం. అంటే ఉమ్మడి మూలకాలు ఏమైనా ఉంటాయా? ఉమ్మడి మూలకాలు ఉండవు. ఏబిఎల్లో ఉమ్మడి మూలకాలు ఉండవు. మరి అటువంటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క జవాబు ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి? వాట్ ఈస్ ద వాల్యూ? వాట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి? వాట్ ఈస్ ద రిజల్టెంట్ వాల్యూ సెట్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి? ఏ ఇంటర్సెక్షన్ బి ఏలో ఏమున్నాయి? 1, 2 ఉన్నాయి. ఇంటర్సెక్షన్ బిలో ఏమున్నాయి? 3, 4 ఉన్నాయి. వాట్ ఈస్ ద రిజల్టెంట్ సెట్? మరి తర్వాత మనకు వచ్చే జవాబు వచ్చే సెట్ సమితి ఏంది? పై. దీన్ని పై అంటే శూన్య సమితి అంటాం. ఓపెన్ ఎంటీ బ్రాకెట్స్, మరి ఖాళీ బ్రాకెట్స్ రెండు బ్రాకెట్స్తో అయినా చూపిస్తాం, లేదా గ్రీక్ అక్షరం పైతో అన్న సూచిస్తాం. కాబట్టి ఈ శూన్య సమితి గుర్తు అది. ఆ రెండు గుర్తుల్లో ఏదైనా మనం వాడతాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ సమితి ప్రాథమిక పరిక్రియలు నేర్చుకున్నారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్.